సో, ఇప్పుడు ప్రతి ఇంట్లో నా ఇల్లు శివాలయము. ఒక్కసారి అందరూ కూర్చున్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని ఈ సంకల్పం చేయండి. ఆత్మిక స్థితిలో చేయండి. ఎందుకంటే అభ్యాసం గూడా చేస్తాం. మన ఊరికేదో నేను ప్రసంగాలు ఇచ్చేసి ఎళ్ళిపోవడం కాదు. మీకు ఆ సబ్జెక్ట్ దిగడానికి క్లిప్పింగ్స్ వేస్తాను, పరిష్కారం చెప్తాను. ఇప్పుడు అభ్యాసం గూడా చేద్దాం. సో, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇప్పుడు ఆత్మ, పరమాత్మను తలుచుకుంది. ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో మా ఇల్లు శివాలయము. అందరూ చెయ్యండి. కాసేపు టైం కేటాయించండి. మనిషిని మార్చి మీరు నాకు కొండలు నెత్తినెత్తుకోక్కర్లేదు. పరిష్కారం చాలా సులువు. చేసి చూడండి. మా ఇల్లు శివాలయము. నిదానంగా చెయ్యండి. చేసేటప్పుడు కళ్ళెదురుంగా పరమాత్మ యొక్క రూపాన్ని దర్శించండి. మా ఇల్లు శివాలయము. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాదారులు. కుటుంబ సభ్యులందరూ శివునికి సేవాదారులు. కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. సో, ఇవే సంకల్పాలు నిదానంగా చేస్తూ ఉండండి. సో, ఏవైనా వేరే ఆలోచనలొస్తే మళ్ళీ నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని మళ్ళీ తండ్రికి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అయ్యి మా ఇల్లు శివాలయము. మా ఇల్లు సేవాస్థానము. కుటుంబ సభ్యులందరూ శివుని సేవాదారులు. కుటుంబ సభ్యులందరూ శివభక్తులు. కుటుంబ సభ్యులందరూ నాకు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. ఇంతవరకు ఆలోచించి ఇంతకు మించి ఆలోచించొద్దు ఇంకా.